Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking series లా ఈ రోజు డే 5. సో డే 5 లెగ్స్ వర్కౌట్ అండ్ యాప్స్ వర్కౌట్. మనం ఆల్రెడీ అప్పర్ బాడీ మొత్తం ట్రైన్ చేసినాము, షోల్డర్, బ్యాక్, చెస్ట్, బైసెప్, ట్రైసెప్ అన్ని ట్రైన్ చేసినాము. ఈ రోజు లెగ్స్. సో ఎవరికైతే బాడీలో ఉన్న ఫ్యాట్ డ్రాప్ కావాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ గ్రో కావాలి ఎట్ ఏ టైం అనుకునేటోళ్ళకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సూట్ అవుతుంది. ఈరోజు లెగ్స్ మనము స్టార్టింగ్ స్క్వాట్స్ స్టార్ట్ చేద్దాము. స్క్వాట్స్ మీ షోల్డర్ విడత్ ఎంత ఉందో అంత లెంత్ పెట్టుకోండి, లెగ్స్ అంత విడత్ పెట్టుకోండి. లెగ్స్ 1 2 3 4 15 కౌంట్ పర్ఫామ్ చేయండి. 10 to 15 కౌంట్ 2 sets పర్ఫామ్ చేయండి చాలు. వితౌట్ వెయిట్ 2 sets జస్ట్ వార్మ్ అప్. ఒకసారి నేను మీకు సైడ్ నుంచి చూపిస్తా. బ్యాక్ బెండ్ కావద్దు, మీ బ్యాక్ బెండ్ కావద్దు. అండ్ ఈ యాంకిల్ కూడా బెండ్ కావద్దు, ఇట్లా ముందుకు పోవద్దు. ఓకే, ఇట్లా ముందుకు పోవద్దు. లెగ్స్ బెండ్ కావద్దు, ఐ మీన్ లెగ్స్ ముందర ఫార్వర్డ్ పోవద్దు, యాంకిల్ ఇట్లా. యాజ్ వెల్ యాజ్ బ్యాక్ బెండ్ చేయొద్దు. 10 to 15 కౌంట్ 4 sets జస్ట్ వార్మప్. ఇది 2 sets. సో 2 sets వార్మప్ చేసిన, వార్మప్ అయిపోయినాక ఎగ్జాక్ట్ యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. స్క్వాట్స్ సేమ్ మీ షోల్డర్ పెడితే ఎంత ఉందో అంత పట్టుకోండి గ్రిప్. లెగ్స్ డిస్టెన్స్. బ్యాక్, లోవర్ బ్యాక్ ఎక్కువ బెండ్ కావద్దు. ఫిఫ్టీన్ కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి. లెగ్స్ లో సెకండ్ ఎక్సర్సైజ్ లెగ్ ఎక్స్టెన్షన్. ఇది మన క్వాడ్రాటిక్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో స్క్వాట్స్ అనేది ఏంటంటే కాంపౌండ్ మూవ్మెంట్, మాకు మల్టిపుల్ మజిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. స్క్వాట్స్ కానీ లేకపోతే హ్యామ్స్ట్రింగ్ కానీ లోవర్ బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది స్క్వాట్స్. మనకు లెగ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఓన్లీ ఈ క్వాడ్రాటిక్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని ఐసోలేట్ ఎక్సర్సైజ్ అంటాము. ఏదైతే ఎక్సర్సైజ్ ఒకటే మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుందో దాన్ని ఐసోలేట్ ఎక్సర్సైజ్ అంటాము. సో ఈ ప్యాడ్ లెంత్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్యాడ్ ఏడు ఉండాలనేది. ఇప్పుడు మనకి యాంకిల్ జాయింట్ ఉంటుందా, ఈ జాయింట్ పైన ఉండాలి. జాయింట్ మీద ఉంటే ఏంటంటే జాయింట్ పెయిన్స్ అవుతాయి. జాయింట్ మీద వెయిట్ పడుతుంది, జాయింట్ మీద వెయిట్ పడద్దు. ఇక్కడ జాయింట్ మీద కాకుండా కొంచెం పైకి ఉండాలి ప్యాడ్ పొజిషన్. ఓకే, అప్. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఇది జరిగిస్తారు. ఇంత హైపర్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఏ ఎక్సర్సైజ్ అయినా మనం జాయింట్స్ మీద వెయిట్ వేయొద్దు. మజిల్ కాంట్రాక్ట్ అయింది, ఫ్లెక్స్ చేసినాం, కాంట్రాక్ట్ అయింది, ఫ్లెక్స్ చేసినాం, సరిపోతుంది. 15 కౌంట్ 4 sets. లెగ్స్ లో థర్డ్ ఎక్సర్సైజ్ లెగ్ కర్ల్స్. లెగ్ కర్ల్స్ మనకు ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సేమ్ ఐసోలేట్ మూవ్మెంట్. సో మనం ఏంటంటే లెగ్స్ లో డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్, ఇన్నర్ కార్డ్స్, అవుటర్ కార్డ్స్, హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్, కాఫ్ మజిల్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్ కి మనము కాంట్రిబ్యూట్ చేయాలి, అప్పుడే ఓవరాల్ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం లెగ్ కర్ల్స్ చేస్తున్నాం. లెగ్ కర్ల్స్ ఇలా రివర్స్ ఆడుకోండి. మనం బైసెప్ ఎట్లా పుల్ చేస్తారో అట్లా చేయండి. పుల్, స్లో రిలీజ్, పుల్, స్లో రిలీజ్, పుల్, స్లో రిలీజ్. సో 15 కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి. ఎగ్జాక్ట్ హ్యామ్స్ట్రింగ్ మీద వెయిట్ పడుతుంది. లెగ్స్ లో ఫోర్త్ ఎక్సర్సైజ్ కాఫ్ రైజెస్. సో కాఫ్ రైజెస్ చేసేటప్పుడు ఈ మెషిన్ ఆఫ్ కోర్స్ అన్ని జిమ్లలో ఉంటుంది. ప్యాడ్ టో వరకు ఎండ్ కావాలి. ఇట్లా ముందుకు పెట్టకుండా మీకు మూమెంట్ ఫ్లెక్సిబుల్ రావాలంటే ఈ ప్యాడ్ టోకి ఎండ్ కావాలి. ఓకే, అప్, ఈ అన్లాక్, డౌన్, అప్. మీరు కిందికి కూడా ఓకే ఫ్లెక్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్ కావాలి. చాలా మంది పైకి లేపి ఇక్కడికి ఆపేస్తారు, స్ట్రైట్గా కాదు, కిందికి వెళ్ళాలి, కిందికి కంప్లీట్ పైకి. ఓకే, మీకు వాడుక భాషలు చెప్తున్నా. ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే కాన్సెంట్రిక్, ఎసెంట్రిక్, ఈ భాషలు చెప్పాలి. సో 15 కౌంట్ 4 sets పర్ఫామ్ చేయండి. లెగ్స్లో ఫిఫ్త్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ మనం ఏంటంటే కొంచెం వైడ్ చేసాము. ఆల్రెడీ స్క్వాట్స్ చేసాం కదా, మన క్వాడ్రాటిక్ మజిల్ ట్రైన్ అయింది. ఇప్పుడు ఏంటంటే గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్ యాజ్ వెల్ యాజ్ క్వాడ్స్ అన్ని ట్రైన్ చేయాలి. సో లెగ్స్ కొంచెం వైడ్ పెడతాము, లెగ్స్ పొజిషన్. ఇప్పుడు ఇది మీరు నార్మల్గా స్క్వాట్స్ చేస్తారు షోల్డర్ విడ్త్, అట్లా కాకుండా కొంచెం ఓకే ఇట్లా వి షేప్ లెక్క. అప్, అన్లాక్,
డౌన్ ఎంత తీసుకోవాలని. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చురు కదా, కూర్చున్నప్పుడు కిందికి ఇప్పుడు మీకు ఓకే 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 గ్లూట్స్ పైకి లేచినప్పుడు మళ్ళీ పుష్ చేయండి. ఓకే, కిందికి ఎంత డౌన్ రావాలంటే మీకు గ్లూట్స్ పైకి లేచినప్పుడు పుష్ చేయండి. ఈ లెవెల్ రావాలి. కంప్లీట్ కోర్ మీద, కంప్లీట్ బాడీ మీద వేసుకోవద్దు. ఈ లెవెల్ పుష్. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్, హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు. హైపర్ ఎక్స్టెండ్ అంటే ఇట్లా ఈ జెర్క్ ఇవ్వద్దు. ఈ జెర్క్ ఇచ్చిర్రంటే నీస్ ఇంజురీ అవుతాయి. సో డౌన్ గ్లూట్స్ వరకు, గ్లూట్స్ రేజ్ అయ్యే వరకు అప్, ఇంతే. కొంచెం ఒక 90% స్ట్రేట్ చేయాలి, ఒక 10% అట్లే ఉండాలి, కంప్లీట్ స్ట్రేట్ చేయొద్దు. ఓకే, ఇంజురీస్ కాకుండా ఉండాలి. మెయిన్ మీరు అంటే ఇప్పుడు మేము ట్రైనర్ కోర్స్ చేస్తుంటాం కాబట్టి, ట్రైనర్ కోర్స్ చేసేటప్పుడు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఒక క్లయింట్ని ట్రైన్ చేసేటప్పుడు క్లయింట్ మొబిలిటీ ఎట్లుంది, క్లయింట్ ఫ్లెక్సిబిలిటీ ఎట్లుంది, క్లయింట్ స్ట్రెంథనింగ్ ఎట్లుంది, క్లయింట్కి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని క్లయింట్ ఫిట్నెస్ గోల్ ఏంది, ఎంత డ్యూరేషన్లో అచీవ్ చేయాలనుకుంటుండో ఇది తెలుసుకొని ఫస్ట్ ప్రియారిటీ, ట్రైనర్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఏముంటుందంటే క్లయింట్కి ఇంజురీస్ కాకుండా వర్కౌట్ చేయించడం. ఓకే, ట్రైనర్ని హైర్ చేసుకునేది మెయిన్ అది పర్పస్. సో మీరు జిమ్ చేసినప్పుడు వర్కౌట్ అయ్యి ఇంజురీస్ అయ్యే బదులు ఒక ట్రైనర్, పర్టికులర్ ట్రైనర్ ఇవన్నీ మీకు గైడ్ చేస్తుంటే ఇంజురీస్ కావు, ఒక సేఫ్ సైడ్లో. అండ్ ఏ మజిల్ ట్రైన్ చేస్తారో ఎగ్జాక్ట్ ఆ మజిల్ పర్టికులర్గా ట్రైన్ అవుతుంది. ఇఫ్ లైక్ ద వీడియో, హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Day 6 వర్కౌట్లో కలుద్దాం.